అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ మారుతున్నారన్న ప్రకటనపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. అచ్చంపేటలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గువ్వల తీరుపై మండిపడ్డారు. లైఫ్ ఇచ్చిన గులాబీ పార్టీని ఎలా వీడాలని అనిపించిందని ప్రశ్నించారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం వచ్చిన అచ్చంపేటకి మళ్లీ ఇలాంటి సందర్భంలో వస్తామనుకోలేదని అన్నారు. భవిష్యత్తు ఎవరికి లేని తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంది, బీఆర్ఎస్ కు బంగారు భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు లేదనుకునేటువంటి వాళ్ళకే భవిష్యత్తు ఉండదు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది బీఆర్ఎస్ పార్టీకి. రాబోయే రోజులలో రాష్ట్రంలో కేంద్రంలో కీలక పాత్ర పోషించే పరిస్థితి కేసీఆర్కు వస్తుంది. మీరు రాసి పెట్టుకోండి. ఇలా ఈ తారీఖు నాడు అచ్చంపేట సభలో మనం మాట్లాడుకుంటున్నాం. మళ్ళా పరిస్థితి వచ్చినాడు మళ్ళా మనం పునరావృతం అవుతుంది మన పరిస్థితి. కొంత నిగ్రహం అవసరం, ఓపిక అవసరం. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడే గట్టిగా నిలబడదాం. ఇలా మీరు మాకంటే ముందు ఆతృత చూపించి పార్టీని ఎట్లా కాపాడుకోవాలనేటువంటి జిద్దు మీలో ఏదైతే కనిపించిందో దానికి నేను పాదాభివందనం చేస్తున్నా. ఆ స్పిరిట్ కి పాదాభివందనం చేస్తున్నా. ఇది మామూలుది కాదు. మేము ఆలోచన చేస్తున్నాం ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని. ఈ లోపల మీరే 10-20 మంది కట్టగట్టుకొని ఎవరు చెప్పలే తెలంగాణ భవన్కి వచ్చి హరీష్ రావు గారు నేను అక్కడ ఉంటే కలిసి హరీష్ రావు గారిని కలిసి గోడవేళ పోసుకుంటే మీకు ఎందుకు మాట్లాడతాం 2 రోజులు అనగానే మళ్ళా వాపసు వచ్చి మీరే మీటింగ్ పెట్టుకున్నారు. ఒక కార్యకర్త అయితే నిన్నగాక మొన్న ఒక మీటింగ్ కొడితే కార్యకర్త 2 చేతులు జోడించి, సార్ 2007వ సంవత్సరం నుంచి మీతోనే తిరుగుతున్నాను, దయచేసి పోకండి సార్, బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది, మీరెందుకు పోతున్నారు సార్ అంటే ఆయన గుండె కరగలేదు. ఇవాళ ఎక్కడ పోయిండండి ఆయన? బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దగ్గరికి పోయిండు. ఇదేనా ఒక బీఆర్ఎస్ నాయకుడు చేయాల్సిన పని? ఒక ఎంపీగా పోటీ చేసిండ్రు, మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయినరు, చీఫ్ విప్గా మీకు విప్గా అవకాశం ఇచ్చారు పెద్దలు కేసీఆర్ గారు. అదే విధంగా మీకు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కూడా చేసిండ్రు. ఇంతమంది గొప్ప మనసున్న కార్యకర్తలు, పార్టీని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించే కార్యకర్తలు, నాయకులు ఇంతమంది ఉండగా ఏ విధంగా మీరు మనసు చంపుకొని ఆ బీజేపీకి పోయినరు బాలరాజు గారు? అచ్చంపేటకి ఎప్పుడు కూడా ఒక డెవలప్మెంట్ మీద వచ్చినాం. ఒక కార్యకర్త చనిపోతే ఫోన్ చేస్తే 1 గంట లోపల వచ్చినాం. ఆ రోడ్డు పక్కల ఎవరో చనిపోతే మల్లన తీర్థంలో గెస్ట్ హౌస్ కావాలంటే శాంక్షన్ చేసి వచ్చినాం. అక్కమాదేవి గోలకు వచ్చినాం. స్టేడియం అంటే స్టేడియంకి వచ్చినాం. అనేక సందర్భాలు వచ్చినాం. కానీ ఇట్లా ఇటువంటి కార్యక్రమం వస్తాను ఎప్పుడు ఊహించలే. పార్టీ ఇడిచి వెళ్తాడు అనుకోలే. ఎందుకంటే చాలా మంది అధికారం పోగానే 10 మంది వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతమంది పోవాలని చూసిండ్రు. కానీ ప్రజానాడు చూసి అయ్యో పోతే మనం ఆగమైపోతాం అని చెప్పి హుషారు పడి ఉన్నారు. కానీ ఇవాళ ఇంత పెద్ద ప్రజలు ఉవ్వెత్తున కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కావాలని ఏ టీవీ ఆన్ చేసినా, ఏ సోషల్ మీడియా పెట్టుకున్నా కానీ కేసీఆర్ని దేవుడిలా కొలుస్తున్నటువంటి ఈ తరుణంలో మరి మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టిపోవడం చాలా దురదృష్టం.